స్టేషన్. చూడండి, రిపోర్ట్ ఇవ్వగానే మీ పని అయిపోయింది అనుకోకండి. మేము పిలిచినప్పుడల్లా మీరు పోలీస్ స్టేషన్కి కోర్టుకి రావాల్సి ఉంటుంది. అలా ఎన్నిసార్లు పిలిచినా మీరు రావాల్సి ఉంటుంది. అందుకు మీరు సిద్ధమేనా? సిద్ధమేనండి. ఐఎమ్ జర్నలిస్ట్. ఓకే ఓకే. మీలాంటి సిన్సియర్గా రిపోర్ట్ ఇచ్చే వాళ్ళుంటే రోజుకు మేము కొన్ని 100 కేసులు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమా? ఆ హత్య అంతమంది చూసినా ఎవరూ పట్టించుకుంది, మీరే ఎందుకు పట్టించుకుంటున్నారు? హత్యలు ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయం అండి. మీకెందుకు ఈ బాధ గాని శుభ్రంగా ఇంటికి వెళ్ళండి. అదేమిటండి, గోగిలాల గోపాలకృష్ణ లాంటి సిన్సియర్ ఫ్రీడమ్ ఫైటర్ హత్య చేయబడితే మామూలు విషయం అంటారేమిటండి? కానీ హత్య చేయించింది ఎవరు? లచ్చన్న. ఆయన ఎవరు? ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా? చెప్పండి. అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు. వీళ్ళందరినీ తయారు చేసే అండర్ వరల్డ్ కింగ్. తెలుసా? తెలుసు. అంటే మీరు తెలిసే కంప్లైంట్ ఇవ్వడానికి సాహసిస్తున్నారన్నమాట. సార్, శ్రీనగర్ కాలనీలో వీసీఆర్ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు సార్. దొంగతనం చేస్తారా? వీడిని బొక్కలో వేసి మక్కలేద కొట్టి నిజం రాబట్టండి. అలాగే సార్. ఇంతకీ మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నారా లేదా? లేదు. కళ్ళ ముందర ఎన్ని ఘోరాలు జరుగుతున్నా నాకెందుకు లేని ఊరుకోబట్టే రోజు రోజుకి రౌడీజం ఇలా పెరిగిపోతా ఉంది. దాన్ని అరికట్టాలంటే మీరు ఈ కేసు రిజిస్టర్ చేయాలి ప్లీజ్. చేయకపోతే కేసు ఎలా పైకి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే మీ గురించి, ఆ లచ్చని గురించి పేపర్లో రాయిస్తాను. మీ స్టేషన్ ముందు ధర్నా చేయిస్తాను. ఇప్పటికైనా కేసు రిజిస్టర్ చేస్తారా లేదా? రెడీ సార్? ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. రే ప్రశాంత్, నీకు ఈ సంగతి తెలుసా? మీ నాన్నగారికి పోలీసులు పెద్ద అవార్డు ఇస్తున్నారా? ఏనా నిజమేనా? మీ అమ్మ జోకులేస్తుందో నా మీద? లేకపోతే ఏమిటండి, రోడ్డు మీద జరిగిన ప్రతి విషయం పోలీసులు చెప్పాలా? అరే, నాకెందుకు లేని ప్రతి ఒక్కరు చేతులు ముడుచు కూర్చుంటే ఎలాగే? లోకల్లో 1,00,000 జరుగుతున్నాయి. అవన్నీ మీ పేపర్లో వచ్చవుతున్నాయా, లేకపోతే జనం వెళ్ళి పోలీసులు చెబుతున్నారా? నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. నాన్న చేసిన దాంట్లో తప్పే ఉంది. చట్టాన్ని గౌరవించి ఆయన కళ్ళతో చూసిన ఘోరాన్ని పోలీసులకు చెప్పారు, అంతేగా? అది అలా అంటే సరే అమ్మకి. అదే కదా, మీ నిజాయితీ వాడి సపోర్టు సరిపోయింది. అమ్మా, సాయంత్రం నుంచి నాన్నను ఓ సతాయించి బాగా అలసిపోయినట్టున్నావు. కాస్త నీళ్లు తాగమ్మా. తక్కువయ్యావే. నేను చెప్పిందంతా గుర్తుంది కదూ? అలా చేస్తే చాక్లెట్ ఇస్తాను. అదిగో అంకుల్ వస్తున్నాడు, వెళ్ళు వెళ్ళు త్వరగా. అంకుల్ అంకుల్, నువ్వు వచ్చి సూపర్ హీరో లాగున్నావు. ఓహో, నువ్వు వచ్చు మినీ సూపర్ హీరోయిన్ లా ఉన్నావు. ముద్దివ్వా? ఒకటేంటి, 4 ఇస్తాను. అలా కాదు, కళ్ళు మూసుకుని ఇవ్వాలి. ఓహో సరే, కళ్ళు మూసుకునే ఇస్తాను. కళ్ళు మూసుకున్నాను, ఇప్పుడు ముద్దిస్తాను. నువ్వా? అయ్యో అయ్యో అయ్యో, నా ప్లాన్ అంతా పాడైపోయింది. ఓహో, ఇదంతా నీ ప్లాన్ అమ్మందగమన? కామో, నా బాకీ తీరుస్తావని ఎంతో ఆశపడ్డాను, అంతా మిస్ అయిపోయింది. లాభం లేదు మై డియర్ డొంక తిరుగుడు రంగమ్మ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బాయ్. ఆంటీ బాల్ బాల్ బాలా నిన్ను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, మాఫియా లీడర్ లచ్చన్ గురించి ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చేశారు సార్. నువ్వెన్నా చెప్పు, లచ్చన్ మ్యాటర్ ఉన్న పేపర్లో పబ్లిష్ చేయను, దట్స్ ఆల్. ఓకే, కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేశంలో నిజాన్ని నిర్భయంగా ప్రచురించే పత్రికలు బోల్డ్ ఉన్నాయి. I will see to it that this matter is published in all other papers. మీ సోదరుడు చేసుకోండి. హలో, లచ్చన్న, రాచకొండ లచ్చన్న. ఏంటి, మీ ఆయన నా గురించి ఏదో చరిత్ర రాసి ఫైల్ తయారు చేశాడంట?
అది తెచ్చిపెట్టరే. ఏం ఫైలు? నాకేం తెలీదు. మరీ అంత నంగనాచి పూజ పెట్టబాక. ఏమ్మా నోట్లో వెళ్ళిడితే కొరగలవా, లేక నా చెవులో ఏమైనా బీడి ముక్క కనపడుతుందా? డాక్టరా ఓకే కొంచెం తప్పు. అర్జెంటుగా ఆ ఫైల్ నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా బతికే ఛాన్స్ ఉండదు. నిజంగా నాకేం తెలీదు. ఆ ఫైల్ గురించి నాకేమీ తెలీదు. మా ఆయన కూడా ఇంట్లో లేరు. రేయ్ గంట నొక్కాడు, హస్బెండ్ అనుకుంటా. ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి? ఏమిటి అడావుడి? అది వాళ్ళు ఏమిటా కంగారు? వాళ్ళు ఏం జరిగింది? అది ఏమిటా దౌర్జన్యం? ఎవరు? హలో నువ్వా? నేనే. ఏంటి గురు, పెన్నులో ఇంకుంది కదా అని, బుర్రలో గుజ్జుంది కదా అని నా గురించి తెగ వాకపు చేసేసి చరిత్రలు రాసి పత్రికలకి మ్యాటర్ సప్లై చేస్తున్నావంట. అయినా నీకు నేనేం అపకారం చేశాను గురు? అన్యాయంగా నన్ను పబ్లిక్ లోకి ఈడుస్తున్నావు. ఒక మనిషి నడిపదాల్లో దారుణంగా హత్య చేయడం అన్యాయం కదా? అది నీకు అన్యాయం చేసినట్టు అవుతాయా? ఆ సచ్చినోడు నా శత్రువు. నా శాండాలపు చరిత్ర అంతా ఫోటోలు తీసి పార్లమెంట్ లో అప్పచెబుతాను అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటేను నా ఫోటోలు నాకు ఇచ్చేయి అని అడ్డు తగిలాను. అన్నాడు, మర్డర్ చేయించేసుకున్నాడు. అయినా సచ్చినోడు సైలెన్స్ గానే ఉన్నాడు, మర్డర్ చేయించడం నేను సైలెన్స్ గానే ఉన్నాను. మధ్యలో నీ మొగుడికి ఎందుకమ్మా ఈ న్యూసెన్స్? షటప్! నువ్వు చేయించిన అరాచకాలన్నీ సాక్ష్యాలతో సహా సేకరించాను. ఆ ఫైల్ పత్రికలు వాళ్ళకి ఇస్తాను. పోలీసులు ప్రభుత్వం నిన్నేం చేయలేకపోయినా నీకు ప్రజల గుణపాఠం చెబుతారు. అదండమైన గొడవ. రే శత్రువు కూడా లేదని చెప్పేటాడు. ధర్మప్రభులు ఉండబట్టే ధర్మదేవత సింగిల్ లెగ్ మీద కొంటుకుంటూ నడుస్తుంది. నా ఫైల్ నాకు ఇచ్చేవి. ఇవ్వను. నీలాంటి నీచుడు చరిత్ర పత్రిక ఎక్కించేంత వరకు నేను నిద్రపోను. మీకు దండం పెడతాను, వదిలేయండి. నువ్వు ఉండవమ్మా. ఆడ కూతురు దండం పెడతాంటే నాకు గుండె దద్దలు ఆడిపోతే. రే ఆడవాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మన ఎతకమంటే ఏం బాగుంటది? మీరు ఎత్తుకోండి. సార్ ఫైల్ దొరికింది. అమ్మ దొంగ, నీ దగ్గర చాలా పనితనం ఉందిరా. పెద్ద ఫైలే తయారు చేశావు. అదిరా టైం 7:30 అయింది, ఒడ్జు వెళ్ళిపోయింది, ఫైల్ దొరికింది. వస్తా గురు. సారీ గురు, ఫైల్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను కానీ మ్యాటర్ అంతా నీ బ్రెయిన్ లో రికార్డ్ అయిపోయింది కదా. లీక్ అయిందనుకో నా పొజిషన్ ఈక్ అయిపోద్ది. బాబ్బా నీ బ్రెయిన్ తీసుకెళ్ళిపోతాను రా. ఆయన పొరపాటు చేశారు, ఇంకెప్పుడు పొరపాటు చేయరు. ఆయన వదిలేయండి, మీకు దండం పెడతాను. ఆయన వదిలేయండి. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. కోట్లింగం సార్, ఆ రసూలు పండ్ల దుకాణం వాడు పళ్ళు పంపించడం మానేసేదేంటి? రేపటి నుంచి మర్యాదగా పంపించమాను, లేకపోతే వాడు పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పు. ఓకే సార్.
ఏంటా నీ ప్రాబ్లం? సార్ మా ఫాదర్ మర్డర్ గురించి ఎంక్వైరీ చేయమని. అరే రే రాములన్నా, నమస్తే నమస్తే. అన్నకి పైసలు పంపించుండు. దేనికి? తెల్వద్, నిన్ను ఇంటికి రమ్మన్నాడు సాయంత్రం. వస్తా. ఉండు, చాయ్ తాగిపో. ఇది చాయ్ తాగేటేమా? ఏంటా నీ గొడవ? అదే సార్ మా ఫాదర్ మర్డర్ కేసు. హలో, చెప్పు. పార్టీయా? 15 నిమిషాలు, 15 మినిట్స్లో వచ్చేస్తాను చెప్పు. ఓకే సార్ నేను చెప్పేది కొంచెం. సార్ నేను బయటకు వెళ్తున్నాను, స్టేషన్ జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. ఇన్స్పెక్టర్, నేను వచ్చి గంట సేపు అయింది. మా ఫాదర్ మర్డర్ కేసు ఏం చేశారు? ఏంటి ఫాదర్ డెత్ ఎఫ్ఐఆర్ అంతేనా? ఎంక్వైరీ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే ఇడియట్. వెళ్ళిన పనేమైంది? ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటా అన్నారు. మనకున్న బాధ వాళ్ళకెందుకుంటుంది? వాళ్ళు రొటీన్ గానే ఆలోచిస్తారు. అమ్మకి ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వే నిరుత్సాహపడితే ఎలా? ప్రొద్దుటి నుంచి అమ్మేం తీసుకోలేదు, నువ్వేనా చెప్పు. మనల్ని అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోయారా మీ నాన్న. ఆ భగవంతుడు మనకి ఎందుకు ఇంత అన్యాయం చేశాడు? ఆయన తెలిసి తెలిసి ఎవరికి ఏ అపకారము చేయలేదు. మనల్ని నడి సముద్రంలో ముంచాడు రా దేవుడు. అమ్మా రామ్మా, భోంచెత్తు గాని నా కోసం అమ్మా. ముందు మనీ బ్యాగ్ తో పరిగెత్తుకొస్తున్నాడంటే ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు. వెనక పరిగెత్తుకొస్తున్న వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు అయి ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి గోల్డెన్ ఛాన్స్.